మళ్ళా రాత్రి నాకు 2 హారాలు ఎందుకు చూపించలేదు? నిజం చెప్పు మాణిక్యం, ఈ హారం తయారు చేసిర్రా? వాళ్ళ హారాన్నే మాకిచ్చి మీ అక్క మెడల తగిలించి గదే మీరు కట్నంగిస్తున్న హారం అని నన్ను నమ్మించి ఈ పెళ్లి చేద్దాం అనుకుంటున్నారులే. గా తర్వాత ఆరం లేదు గీరం లేదని చేతులు ఎత్తేసే ప్లాన్ చేసిర్రు కాదు. అత్తయ్య, మేమెందుకు అలా చేస్తాం అత్తయ్య? ఇది మా అక్క కోసం ఇస్తామని నేనే స్వయంగా నా చేతులతో చేసిన హారం. అవును రంగమ్మ గారు, మాటిచ్చి తప్పడం అంటే మాకు మరణంతో సమానం. ఆ? నా చెల్లెకున్న ఆస్తులన్నీ అమ్మేసి నా చిన్న కూతురు చేసిన హారం ఇది. చూడ్డానికి సెమంతకమణి హారంలా కనిపించినా ఇది నా చిన్న కూతురు చేసిన ప్రత్యేక హారం. ఇది నిజమే కదా? అబద్ధాలు మేము చెప్పం, మాకు ఆ అవసరం కూడా లేదు. సర్లే, మేమేదో పొరపాటు పడ్డాం. పదయ్యా. అమ్మయ్యా, మొత్తానికి గండం నుంచి బయటపడ్డాము. అత్తయ్య, ఈ పెళ్లికి కాంచనమాల వాళ్ళకి తెలిసిన వాళ్ళొచ్చి సమంతక మణిహారం గురించి చెప్తారేమోనని చాలా భయంగా ఉంది. నాకు అదే భయంగా ఉంది కుందనా. కళ్యాణ మండపం ఇదే అంటావా? ఇదేరా మారుతి, రా. మహేశ్వరా, గెస్ట్లు వస్తున్నారు, చూసుకోండి. రాక్క. వైదేహి, ఒక్క నిమిషం. కుందనా, అసలు ఎన్ని రోజులైంది నిన్ను చూసి. అరే మారుతి, బాగున్నావా? బాగున్నానక్క. అసలు నువ్వు ఈ పెళ్ళికి వస్తావా లేదో అనుకున్నానే. రాకుండా ఎలా ఉంటానే? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. అమ్మ నాన్న ఎలా ఉన్నారే? చాలా బాగున్నారే. పోన్లే, గుర్తు పెట్టుకొని ఇంత దూరం వచ్చావు. మర్చిపోయే ఫ్రెండ్వా నువ్వు? ఆ రోజు నువ్వు నాకు ఎంత పెద్ద సహాయం చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా వైదేహి, బాబాయ్ గారు బాగున్నారా? బావున్నానమ్మా. అమ్మా నాన్న అంత బావున్నారా? అందరూ బాగున్నారు. ఆంటీ బాగున్నారా? బావున్నానమ్మా. హేమ పెళ్లి కోసం మీరు పంపిన మంగళసూత్రాలను నాన్న ప్రత్యేకంగా గుళ్ళో పూజ చేయించి ఇక్కడికి పంపించారు. ఇదిగో.
వచ్చిన గెస్ట్లను రిసీవ్ చేసుకున్నాడు కాదు, మమ్మల్ని కూడా పరిచయం చేయాలనే జ్ఞానం ఉండాలి. సారీ అత్తయ్య. వైదేహి, రంగమ్మత్త అని చెప్పాను కదా, మా అక్క కాబోయే అత్తగారు. ఓ నమస్కారం అండి. ఆ నమస్కారం. వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది, జలగలాగా జనాల రక్తం పీలుస్తూ ఉంటుంది, కొంగమొహం వేసుకుని ఊరి మీద పడి తిరుగుతుంటుందని చెప్పావు. ఈవిడేనా? అయ్యో, ఓరి నాయనో, అప్పుడెప్పుడో ఈ మారుతిగాడికి రంగమ్మ గురించి చెప్తే ఇప్పుడు మొత్తం ఉదేశాడే. అయ్యో, ఏమ్రా బచ్చాగా, నేను జలగ లెక్క జనాల రక్తం పీలుస్తానా? నాది కొంగ ముఖమా? లేదండి, మీకంటే కొంగే బెటరు. అయ్యో ఎంత మాట అన్నవురా నిన్ను! అత్తయ్య 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 అత్తయ్య, ఏదో చిన్న పిల్లోడు అత్తయ్య, ఈ ఒక్కసారికి వదిలేయండి. చచ్చే, గిసంటి మొహం చూడనికనే చిరాకుంది. నాది సేమ్ ఫీలింగ్ అండి, కాకపోతే మీరు చెప్పారు, నేను చెప్పలేదు. రే నోరు మీరా. వైదేహి, క్షమించండి, ఏదో చిన్న పిల్లాడు తెలియక మాట్లాడాడు. ఛే, ఏదేదో వాగావు, చూడు ఏం జరిగిందో. కుందనా, గా పోరగా అంతోని గన్నన్ని మాటలనిపిస్తావా? చెప్తా నీ పని. మహేశ్వరా, ఇతనేంటే మనుషుల్ని చూడకుండా విసిరేస్తున్నాడు? వాడికో దిక్కుమాలిన అలవాటు ఉందిలే, పేరు పెట్టి పిలిస్తే చాలు అలా మనుషుల్ని చూడకుండా విసిరేస్తూ ఉంటాడు. ఏం పెద్దమ్మా, ఎట్లున్నావు? బరేవా, నగలు మస్తున్నాయిలే. రంగమ్మ, హైదరాబాద్ నుంచి రత్నమాల మేడం వచ్చింది, వెళ్ళి ఆహ్వానించాలి పదా. రత్న మేడం వచ్చిందా? నడు. ఇగో వరలక్ష్మి, మాకు బాగా కావలసిన లచ్చిర్రు గల్ హైదరాబాద్ లో పెద్ద ఈఐపీలు. గల్లకి వెల్కమ్ చెప్పాలే, మీరిగిన రండి. కుందనా, వెడదాం పదమ్మా. ఆ రంగమ్మతో ఎందుకు వచ్చిన గొడవ? రామ్మా పద. రా. నమస్కారం రంగమ్మ. నమస్తే అమ్మా. భగవంతుడా, ఇప్పుడు కాంచనమాల వచ్చిందేంటి? ఇప్పుడు గాని మా అక్క మెళ్ళో సమంతకు మణిహారం చూసిందంటే అయ్యో, ఈ పెళ్ళి ఆపించేస్తుంది. వైదేహి, పద. కుందన, ఏమైంది? అతిథుల్ని ఆహ్వానించమని పిలిస్తే నువ్వేంటి వెనక్కి వెళ్ళిపోదామంటున్నావు? అవన్నీ నీకు తర్వాత చెప్తాను, ముందు పద. రాతయ్య. పదమ్మా పద. నమస్తే అమ్మా. నమస్కారం రంగమ్మ. నమస్కారం. ఏ అప్పలరాజు, బాగున్నావా? బావున్నా అమ్మా. మాగసంటి చిన్నోళ్ళు పిలిస్తే మీరు అసలు రారేమో అనుకున్నమ్మా, కానీ పిలవంగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. భలే దానివి రంగమ్మ, ఎంతైనా నువ్వు కావాల్సిన దానివి. అందుకే మా అక్కని, మా ఆడబిడ్డని కూడా తీసుకొనొచ్చాను. కాంచనమాల అని చెప్పానే, ఇదిగో ఈవిడే. అమ్మగారు నమస్తే అమ్మా. నమస్కారం. నమస్తే. మా రత్నమాల ఇప్పుడు నీ గురించే చెప్తూ ఉంటుంది. నిజానికి నేను చాలా బిజీ.
కాకపోతే మా రత్నమాల మాట కాదని లేక పెళ్లికొచ్చాను. అదేం కాదు, నువ్వీ పెళ్లికి వస్తే నీ చిరకాల కోరిక నెరవేరుతుందంటే వచ్చింది. చాలే, ఇప్పుడవన్నీ ఆవిడ అడిగిందా? అడక్కపోయినా చెప్పడం ధర్మం కదా వదినా. నువ్వేం కంగారు పడుకు రంగమ్మ. మా ఆడపడుచుకి కొంచెం జ్యోతిష్యం పిచ్చుందిలే. మొహం చూసి అరచేతులు చూసి జాతకాలు చెప్పడమే కాదు, పంచాంగం చూసిందంటే 10 తరాల అవతల 10 తరాల యువతలు కూడా చెప్పేస్తుంది. వామ్మో, గట్లనా? రత్నమాల, నువ్వు కూడా ఏంటి? మనం పెళ్లికొచ్చామా, దీని జ్యోతిషం గురించి చెప్పడానికొచ్చామా? సారీ అక్క, వెళ్దామా? రండ్రమ్మా, రారి. రండి. రండ్రమ్మా. కుందనా, ఇప్పుడేం చేద్దామే? నాకు అదే అర్థం కావడం లేదత్తయ్య. అసలు మీరెందుకు కంగారు పడుతున్నారు? ఎందుకు ఇలా భయపడుతున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు. అవన్నీ చెప్పే సమయం లేదు వైదేహి. వచ్చిన వాళ్ళ కంట్లో మా అక్క పడకూడదు వైదేహి. పొరపాటున వాళ్ళ కంట్లో పడిందంటే ఈ పెళ్ళే ఆగిపోతుంది. అదేంటి వైదేహి, అసలేమైందంటే ఆ నగ కోసమే పెండికి ఒప్పుకున్నా. ఏదైనా తేడా వచ్చినా పెండికి ఒప్పుకునేదేలే. పైసలు ఇచ్చి ఈ నగం తీసుకెళ్ళండి. ఇంట్లో ఉన్న సమంతక మణిహారం చూపిద్దాం అత్తయ్య. అందుకే వైదేహి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కంట్లో ఆ హారం పడకూడదు. అమ్మ కుందనా, ఎవరో అతిథులు వస్తున్నారని వెళ్ళావు, అప్పుడే వచ్చేసావే? ఏం లేదు నాన్న, ముహూర్తానికి టైం అవుతుంది కదా, అక్కని రెడీ చేద్దామని వచ్చాం. అలాగా, సరే. ఆ, కుందనా, ఒక ఐడియా. మీ అక్కని ఎలాగో రెడీ చేయాలని చెప్పావు కదా, అదేదో విడిది గదిలోకి పంపించేస్తే? కరెక్ట్ ఐడియా వైదేహి. అక్కని రూమ్ లో ఉండమని చెప్పేసి వచ్చేస్తా. రా. రా. అక్క, లే అక్క. ఎందుకే? నువ్వు రా అక్క, నేను చెప్తాను. రామ్మా, ఉమ్. పద. లోపల కూర్చోబెడతాను. నమస్కారం అండి, కూర్చోండి. అయ్యగారు, మీరు చెప్పిన వెంటనే సిద్ధం చేసి ఉంచాను. మీరు ఒక్కసారి వచ్చి రుచి చూస్తే వడ్డం చేయడానికి రెడీ చేసుకుంటాం. రండి. కుందనా, ఇవి కొంచెం బరువుగా ఉన్నాయే. పర్వాలేదు, వెళ్లే ముందు పెట్టుకుందులే అక్క. ఇప్పుడు తీసి. రాండ్రి రాండ్రి, ఫంక్షన్ హాల్ చూసి రా, మస్తు జబర్దస్త్ ఉందిలే. చూడరి చూడరి. ఒక్క నిమిషం. శక్తిమాల, ఎందుకు ఆపావు? వదినా, ఈ ఫంక్షన్ హాల్ చూసావా? దీని వాస్తు అస్సలు బాగోలేదు. ఏంటంది? నీకు వాస్తు గురించి కూడా ఎరకనా? అది ఇది అని కాదు, అన్ని శాస్త్రాలు తెలుసు. ఓహోహో, ఇగో అమ్మా, జర నా చేయి చూసి నా జాతకం చెప్తావా? రంగమ్మ, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అరే ఒక్క నిమిషం ఉండురమ్మ మీరు. ఇక నువ్వు చూడు, చెప్పమ్మా. నేను జ్యోతిష్యం నేర్చుకున్న దగ్గర నుంచి ఇలాంటి దిక్కుమాలిన ముదనష్టపు చెయ్యి ఎక్కడా చూడలేదు.
ఇది దిక్కుమాలిన ముదనష్టం చెయ్యా. అవునండి, మీరు మనిషి అయి పుట్టుండకపోతే ఖచ్చితంగా జలగై పుట్టేవాళ్ళు. జలగలెక్కనా? అవును, మీది జలగ జాతకమే. అది బురదలో బతుకుతుంది, మీరు భూమి మీద బతుకుతున్నారు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అబ్బా భలే కరెక్ట్ గా చెప్పారు మేడం. వడ్డీలు వసూలు చేయడంలో మా ఆవిడ జలగన మించిన జలగంటే నమ్ముర్రి. ఊరుకోవయ్యా నువ్వు. చూసావా కుందన, ఆ వచ్చిన వాళ్ళలో ఈ శక్తిమాల అనే అమ్మాయికి జాతకాల పిచ్చి జ్యోతిష్యం పిచ్చి ఉన్నట్టుంది. కరెక్టే వైదేహి. ఆ శక్తిమాల జ్యోతిష్యం పిచ్చిని అడ్డు పెట్టుకుని మా అక్క ఆ కాంచనమాల కంట్లో పడకుండా చేయాలి. అలా ఎలా చేస్తాం? ఆ శక్తిమాల ఒంటరిగా దొరుకుతుంది కదా, అప్పుడు చేసి చూపిస్తాను. చెప్పిన జ్యోతిషాలు చాలు. వెళ్ళి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఆశీర్వదించి వెళ్ళిపోదాం. గదేందమ్మా ఇప్పుడే ఇచ్చిర్రు కదా, జరసేపు పెళ్ళైన దాకుండి వాళ్ళని ఆశీర్వదించి పోతే వాళ్ళు కూడా ఖుషి అవుతారు కదా. రంగమ్మ, అక్కని తీసుకొచ్చిందే పెళ్లికి. పెళ్లి కాకుండా మేమెక్కడికెళ్తాం? ఆ ముందు వెళ్ళి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కలుద్దాం పద. గట్టన్నారు, మంచిగుంది, రండ్రమ్మా. రాక్క. ఇగో కీర్తి, పెళ్లి కూతురేది? ఇది వరకు ఈయన్నే కూర్చుండే పెళ్లి కూతురు. ఇప్పుడే ఆ గదిలోకి వెళ్ళింది. ఆ? నేను హాల్లో కూర్చోమని చెప్తే హాల్లో గదిలోకి తీసుకుపోతారా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళు? అమ్మా మీరేంటే ఉండురమ్మా, నేను ఇప్పుడే పోయి తీసుకొస్తా, కూర్చోరి. రంగమ్మ, ఎందుకంత తొందరపడుతున్నావు? పెళ్లి కూతురు రెస్ట్ తీసుకుంటున్నట్టుంది. ముహూర్తం టైంకి ఎలాగో బయటకొస్తుంది కదా, అప్పుడు చూద్దాంలే. గదేం కుదరదమ్మా. నేనేమన్నా నా కోడలందరినీ చూపించనిక పిలుస్తా అనుకుంటురా? ఆమె వేసుకున్న లక్షల రూపాయల ఆరాన్ని చూపిద్దామని. మీరేంటే ఉండురమ్మా, నేను ఇప్పుడే తీసుకొస్తా, కూర్చోరు మీరు. ఇగో ఓ పిల్ల, గా ఆరం జూండికే హైదరాబాద్కి వెళ్ళొచ్చారు మా వాళ్ళు జూండికే. తీ అత్తయ్య, రంగమ్మత్తమ్మ తలుపు కొడుతున్నారు, తలుపు తీయండి. పౌర్ణమిలోపు ఆ తల్లి మెడలో 3 ముళ్ళు పడకపోతే తనని కాలం కాటు వేస్తుంది. ఓరి భగవంతుడా, రంగమ్మ కాంచనమాల్ని గది దగ్గరికి తీసుకొచ్చినట్టుంది. ఇప్పుడు తలుపు తీశానో వాళ్ళు హేమ మెళ్ళలో ఉన్న శమంతకమణి హారాన్ని చూడ్డం ఖాయం. ఈ పెళ్ళాగిపోవటం ఖాయం. స్వామి, ఏదో ఒక విధంగా ఆ కాంచనమాల కంట్లో మా హేమ పడకుండా చూడు స్వామి. అత్తయ్య, వెళ్ళి తలుపు తీయండి. ఆ